శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము పరలోకం అనే అంశం గురించి బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది పరలోకం మీద 3వ ఎపిసోడు, 3వ భాగం. ఇది పరలోకంలో జీవన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయాల్లో ఉన్న అనేకమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కనుక బైబిల్ గ్రంథంలో పరలోకం గురించి వచ్చే కార్యక్రమాల్లో కూడా ఈ నెలంతా కూడా మనం పరలోకం గురించి ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య భాగంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ఆశీర్వదించి పరలోకం గురించి మీరు మాకు అనుగ్రహించిన వివరాలన్నీ కూడా బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించే ధన్యత దయచేస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, ఈ పరలోకపు మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. దాని ద్వారా ఈ పరలోకమును గురించిన వివరాలు మేము తెలుసుకుని మీకు యోగ్యులైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరి కాలంలో జీవించడానికి, మీరు అక్కడ కొరకు సిద్ధపడటానికి మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచవలసిందని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, గత 2 కార్యక్రమాల్లో 2 ఎపిసోడ్లో కూడా పరలోకం గురించిన వివరణ, నూతన యెరూషలేము అంటున్నాం దాన్ని. ఆ యొక్క పరలోకపు పట్టణంలో, పరలోకం పట్టణం యొక్క వెలుపల ఇంకా చాలా విశాలమైన ప్రాంతం ఉన్నదాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. అక్కడ మన యొక్క జీవన విధానం పరలోకంలో ఏ రీతిగా ఉండబోతుంది, రక్షించబడిన మన యొక్క జీవన విధానం ఏ విధంగా జీవిస్తాం, ఏ రీతిగా ఉంటాయి అనే విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే యోహాను గారు దర్శనంలో చూచారు, ఒక గొర్రెపిల్ల ఆ సియోను పర్వతం మీద నిలబడి ఉండడం చూచారు. గొర్రెపిల్ల ఎవరు సాదృశ్యంగా? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు సియోను పర్వతం మీద నిలబడి ఉన్నారు. మనం ఒక విషయాన్ని గుర్తిస్తున్నాం, ఈ లోకంలో కూడా యెరూషలేము నగరంలో సియోను పర్వతం ఉన్నది. పరలోకంలో అసలైన సియోను పర్వతం, ఆ పర్వతం మీద ఉన్నారు యేసుప్రభు వారు. ఆయనతో పాటు 144,000 మంది ఉన్నారు. ఆ 144,000 మంది కూడా ప్రత్యేకించిన విశ్వాసులైన, కడవరి కాలంలో జీవించిన విశ్వాసులు అన్నమాట. చాలా మందికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే, పరలోకంలో ఒట్టి 144,000 మంది మాత్రమేనా? మరి అలాగైనట్లయితే నాకు పరలోకంలో స్థానం ఉంటుందా? ఈ గతించిన ఇన్ని వేల సంవత్సరాల్లో విశ్వాసులందరికీ కూడా, భూమి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఉన్న విశ్వాసులందరికీ కూడా సరిపడే స్థలం ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది మనకి. అయితే బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెప్తుంది మనకి, పరలోకంలో 1,44,000 మాత్రమే కాదు, ఎవ్వరు కూడా లెక్కించలేనంత మంది రక్షించబడతారని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యోహాను గారు దర్శనంలో చూసినప్పుడు ఎవ్వరు కూడా లెక్కించలేనంత మంది ఏకంగా ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి దేశం నుంచి, ప్రతి జాతి నుంచి, అనగా ప్రతి దేశం నుంచి, ప్రతి భాష నుంచి కూడా వచ్చారు రక్షించబడిన వారు. కనుక ప్రతి భాషలో, ప్రతి ఒక్క దేశంలో దేవుని నమ్ముకుని రక్షించబడ్డవారు తరతరాలుగా ఉంటూనే ఉన్నారు. వారు యోహాను గారికి, వారందరూ కూడా లెక్కించలేనంత మంది పరలోకంలో కనిపించారు. కనుక పరలోకంలో ఉండేది ఈ 144,000 మాత్రమే కాదు. కానీ ఈ 144,000 మందిలో ప్రత్యేకత ఏమిటి? వారికి ఎందుకు ప్రత్యేకత ఇచ్చారు? వారిని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారు? 144,000 మంది గొర్రెపిల్లతో ఉన్నారని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో. అనగా వారిలో చాలా ప్రత్యేకత కనిపిస్తుంది. అదేంటంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో వారిలో ఉన్న ప్రత్యేకత ఒకసారి గమనించండి. వారి నోట్లో ఏ విధమైన అబద్ధం ఎప్పుడు కూడా పలకలేదు. వారి నోటి ద్వారా, అంటే అంత సత్యంగా జీవించారు, అంటే ఎప్పుడు కూడా సత్యాన్నే చెప్పారు. మనం కూడా అదే చేయాలి. మరొక విషయం ఏంటంటే, వారు దేవుని ఎదుట ఏ విధమైన కళంకం లేకుండా, ఇంగ్లీష్లో ఫాల్ట్ అన్నారు, ఏ విధమైన లోపం లేకుండా అన్నీ కూడా దేవుని యొక్క దృష్టికి అంగీకారంగా జీవించిన వారు. అనగా ఏ విధమైన కళంకం, ఏ విధమైన లోటు లేకుండా దేవుని యొక్క దృష్టికి, దేవుని యొక్క ఆ యొక్క స్టాండర్డ్కి వారు తగ్గట్టుగా జీవించారనమాట. కనుకనే వీరికి ఈ ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభు పరలోకంలో ఇస్తున్నారు. వారి నోట్లో అబద్ధం లేదు, వారి యొక్క జీవితాల్లో ఏ విధమైన కూడా లోపం లేకుండా
ఈ లోకంలో జీవించారు. వారు పరలోకంలో ఏం చేస్తూ ఉంటారు అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే వారు దేవుని యొక్క సింహాసనం ఎదుట, ఆ యొక్క 24 పెద్దల ఎదుట ఎల్లప్పుడూ కూడా స్తుతిగీతం పాడుతున్నారు. దీన్నే క్రొత్త పాట అన్నారు. దాంతోపాటు వారు పరలోకంలో వాద్యాలు కూడా వాయిస్తున్నారు, ఆ యొక్క వీణలు మీటుతున్నారు అని చెప్పబడ్డది. పాత నిబంధన కాలంలో ఎవరు పాటలు పాడేవారు దేవుని యొక్క ఆలయం దగ్గర? లేవీయులు. అనగా వీరందరూ కూడా యాజకుల్లాగా దేవుడు వారికి ఆ బాధ్యతలు అప్పగించారు. వీరి లేవీయులు మాత్రమే కాదు సమా, వీరిని లేవీయులుగా దేవుని యొక్క ఆలయంలో పాటలు పాడటానికి, వాయిద్యాలు వాయించడానికి, వీరి యొక్క దేవుని యొక్క సన్నిధిలో పరలోకపు ఆలయంలో పాటలు పాడటానికి, వాయిద్యాలు వాయించడానికి ఆ ఆధిక్యత ప్రభువారి ప్రత్యేకించబడిన 144,000 మంది జనానికి ప్రభువారిస్తున్నారు. మరొకటి వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, వీరు యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ విశ్వంలో అనేకమైన లోకాలు ఉన్నాయి. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా అనేక మార్లు ఇతర లోకాలకు కూడా దర్శించడానికి వెళ్తారు. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 19:16 యేసు ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఏ లోకాన్ని దర్శించడానికి వెళ్ళినప్పటికీ ఈ ప్రత్యేకించబడిన 144,000 మందిని ఆయన వెంట పెట్టుకుని వెళ్తారని ప్రకటన గ్రంథం 14:4 చెప్పబడ్డది. రెవల్యూషన్ చాప్టర్ 14:4 ఎక్కడికి గొర్రె పిల్ల వెళ్ళినప్పటికీ ఆయనతో ఈ ప్రత్యేకింపబడిన జనాంగం 144,000 మంది వెళ్తారు. అయితే మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ 144,000 మంది దేవదూతలా, లేకపోయినట్లయితే ఇతర లోక వాసులా అన్నట్లయితే కానే కాదు. వీరు 100% కూడా మానవులు, మనలాంటి మానవులే, ఈ లోకంలో జీవించిన వారు. కానీ వారు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని దృష్టికి ఏ విధమైన లోటు లేకుండా, నోటితో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చిన్న అబద్ధం కూడా చెప్పకుండా అంత నిక్కచ్చిగా జీవించిన వారు. అయితే వీరు ఖచ్చితంగా మానవులు. ఎలా తెలుసు మనకి? ప్రకటన గ్రంథం 14:3 మనకు జవాబు ఉన్నది. రెవల్యూషన్ చాప్టర్ 14:3 దీనిలో మనం చూసినట్లయితే వీరు భూమి నుంచి రక్షించబడ్డ జనాంగం, భూమి మీద నుంచి విమోచించబడిన జనాంగం అన్నారు. ఇంగ్లీష్లో రిడీమ్డ్ ఫ్రమ్ ద ఎర్త్ అనగా ఈ భూమి మీదనున్న వారిలో నుంచి విమోచించబడిన విశ్వాసులు. వారు కూడా మనకలాగే ఈ పాపలోకంలో పుట్టారు, పాపంలోనే పెరిగారు. అయితే ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన యొక్క కృప ద్వారా, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించి పాపాన్ని విడిచిపెట్టి ఆయన దేవుని యొక్క కృపతో పాపం చేయకుండా, అబద్ధం కూడా చెప్పకుండా జీవించారు. కనుక వీరు ఖచ్చితంగా మానవులు. రెవల్యూషన్ చాప్టర్ 14:4 ప్రకటన గ్రంథం 14:4 మనం గమనించినట్లయితే ఆఖరి భాగాన్ని చూడండి. వీరు ఈ యొక్క భూమి మీద నుంచి రక్షించబడ్డవారు, విమోచించబడ్డవారు. వారు ఈ భూమి మీద నుంచి ప్రథమ ఫలాలుగా పరలోకానికి తీసుకువెళ్ళబడ్డారని చెప్పబడ్డది. కనుక ఖచ్చితంగా ఈ 144,000 మంది మానవులే మనకులాగా. కానీ కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తూ అన్ని రకాల శ్రమలను అనుభవించి ప్రభువు కొరకు విశ్వాసాన్ని విడిచిపెట్టేయకుండా జీవించారు. కనుక వీరికి ఇంత గొప్ప ఆధిక్యత, సియోను పర్వతం మీద ఉండే ఆధిక్యత కలుగుతుంది. తక్కిన వారు ఎవరు కూడా లెక్కించలేనంత మంది పరలోకంలో ఉంటారు, ఎవరు లెక్కించలేనంత మంది పరలోకంలో ఉంటారని మనం వాక్యంలో గమనించాం. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ ప్రత్యేకించిన జనాంగంలో 144,000 మందిలో మనం కూడా వారితో ఒకరుగా లెక్కించబడే అవకాశం, ఆధిక్యత మనకున్నది. ఎప్పుడు మనం క్రీస్తుకు విశ్వాసులుగా, క్రీస్తుకు యోగ్యమైన కుమారుడిగా, కుమార్తెలుగా మనం నమ్మకంగా జీవించి అబద్ధాలు కూడా చెప్పకుండా, చిన్న అబద్ధం కూడా చెప్పకుండా దేవుని సన్నిధిలో ఏ విధమైన ఫాల్ట్ లేకుండా జీవించాలా. అప్పుడు మనం కూడా ఈ 144,000 మందిలో ఒకరం అవుతాం. ఈ 144,000 మంది చివరి దినాల్లో జీవించే భక్తులు అనమాట, అసలైన సిసలైన భక్తులు. మరొక విషయాన్ని కూడా వాక్యంలో నేను పరిశోధించాను. ఈ లోకంలో నాకు చూపు లేదు 52 సంవత్సరాల నుంచి. పరలోకంలో కూడా ఇటువంటి అంగవైకల్యం ఉంటుందా అనే ప్రశ్న నా మనసులో తిరిగింది. అప్పుడు వాక్యంలో దానికి ప్రభు జవాబిచ్చారు. అదేమిటంటే, ఈ లోకంలో యేసు ప్రభు వారు జీవించినప్పుడు ఆ యెరికో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక అంధుడైన బర్తమయ అని చెప్పబడ్డది ఆయన పేరు. ఆయన భిక్షాటన చేసుకుంటూ ఆ యొక్క రోడ్డు ప్రక్కనే కూర్చున్నాడు. యేసు ప్రభు వారు వెళ్తున్నారని విని ఎంతో గట్టిగా ఆయన కేకలు వేయటం మొదలు పెట్టాడు. మార్కు సువార్త 10:47 మనం గమనించినట్లయితే ఎంతో గట్టిగా, దావీదు కుమారుడా నా మీద దయించు, దావీదు కుమారుడా నాకు నీ కనికరాన్ని చూపించు, నాకు దయ చూపించయ్యా అని ఎంతో గట్టిగా కేకలు వేశాడు. మార్కు సువార్త 10:49 యేసు ప్రభు వారు ఆ యొక్క మాట ఎప్పుడైతే విన్నారో, తండోపతండాలుగా జనం ఉన్నప్పటికీ యేసు ప్రభు వారు ఆ దీనస్వరాన్ని విన్నారు, వెంటనే ఆగిపోయారు.
ఆగిపోయి ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకురండి అన్నారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కష్టంలో ఉండి దేవునికి మొరపెట్టినప్పటికీ తప్పకుండా ఎన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తున్నప్పటికీ మన ప్రార్థన కూడా, మన దీన ప్రార్థన కూడా ఆయన వింటారు, దానికి జవాబిస్తారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనం మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు స్వస్థపరిచారు. నీకేం కావాలంటే నాకు చూపు కావాలన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు వెళ్ళమన్నారు. వెంటనే చూపు వచ్చేసింది. ఆ యొక్క అంధుడైన బర్తిమేయకు తను దేవుని వెంబడించి వెళ్ళారు. ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన అంధుల్ని ఆయన స్వస్థత ఇచ్చారు. అయితే పరలోకంలో పరిస్థితి ఎలా ఉంటది? యెషయా గ్రంథం 35 అధ్యాయం 5-6 వచనాలు. ఐజయా చాప్టర్ 35:5-6. పరలోకంలో అంధుల యొక్క నేత్రాలు, అంధుల యొక్క కళ్ళు తెరవబడతాయి, గుడ్డివారు కళ్ళు తెరవబడతాయి, తర్వాత చెవిటి వారి చెవులు తెరవబడతాయి. అంటే ఇంకా చెవిడి వారు ఉండరు పరలోకంలో. మరొకటి, కాళ్ళు లేని వారు దుప్పు వలె గంతులు వేస్తూ నడుస్తారని చెప్పబడ్డది. అదే రీతిగా ఎవరైతే ఈ లోకంలో మాటలు లేకుండా ఉంటున్నారో, ఎవరైతే మాట్లాడలేకపోతున్నారో వారు ఎంతో చక్కగా మాట్లాడుతూ పాటలు పాడతారని చెప్పబడ్డది. యెషయా గ్రంథం 35 అధ్యాయం 5-6 వచనాల్లో. గుడ్డితనం లేదు, కుంటితనం లేదు, మూగతనం లేదు, చెమిడితనం లేదు. అనగా ఏ అంగవైకల్యం కూడా పరలోకంలో ఉండదు. ఎంత ధన్యత చూడండి, దేవునికి స్తోత్రం. అయితే ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో ఇంత చక్కగా ఉందంటున్నారు కదా, అక్కడ పుష్పాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఆ విషయం కూడా యెషయా గ్రంథం 35 అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే అక్కడ ఎడారులన్నీ కూడా ఎంతో సుందరమైన పూలవనాల్లాగా అయిపోతాయని చెప్పబడ్డది. యెషయా 35 1వ వచనంలో ఎడారులన్నీ కూడా, మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఎడారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఎన్ని మైళ్ళు వెళ్ళినప్పటికీ అక్కడ ఇసుక తప్ప ఇంకా ఒక్క మొక్క కూడా కనిపించదు. కానీ అక్కడ ఎడారులన్నీ కూడా ఎంతో సుందరమైన గులాబీ పూల తోటల్లాగా రకరకాల పూలతో అవన్నీ కూడా ఎంతో సుందరంగా, ఎంతో ఆహ్లాదకరంగా అయిపోతాయి. అనగా ఇంకా పరలోకంలో ఎడారులు అనేవి లేవన్నమాట. ఎంత సుందరంగా ఉంటుందో చూడండి, రంగురంగుల పుష్పాలు, చక్కని సువాసన పరలోకంలో. మరొక విషయం, పరలోకంలో ఫలాలు కూడా ఉంటాయా, పండ్లు ఉంటాయా అనే ప్రశ్న కూడా వస్తుంది. అయితే తప్పకుండా రకరకాల పండ్లు, యాపిల్ పండ్లు అనేవ్వండి, లేకపోతే మామిడి పండ్లు అనేవ్వండి, మీరు ఏ రకం పండు అయినా సరే అన్ని రకాల ఫలాలు ఉంటాయి. ద్రాక్షాలు, రకరకాల ద్రాక్షాలు ఈ లోకంలో మనకి. అయితే అవన్నీ కూడా పరలోకంలో రకరకాల ఫలాలు ఉంటాయని మనకు చెప్పబడ్డది. మరి ఏం చేస్తారు వాటిల్ని? ఖచ్చితంగా రక్షించబడిన జనాంగం, పరలోకంలో ఉన్న మనమందరం కూడా, పరలోకంలో ఉండబోవు మనందరం కూడా ఆ ఫలాల్ని భుజించాల. ఆదాముకి అవ్వకి దేవుడు పాపంలో పడకముందు ఏ ఆహారాన్ని ఇచ్చారు? ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం, ఫలాలు గింజలు తినమని ప్రభువు వారికి ఆహారం ఇచ్చారు. అనగా పరలోకం మనం వెళ్ళిన తర్వాత ఇక యుగాలు కూడా మనం ఆ ఫలాలు గింజలు అనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రూట్స్ అండ్ నట్స్ అంటున్నాం మనం. రకరకాల ఆ గింజలు మనం తినబోతున్నాం. ఈ లోకంలో ప్రస్తుతం మనం చేసుకుంటున్నట్లుగా వండుకుని వార్చుకొని తినవలసిన అవసరాలు లేవిక. మనం ఆదామావులు ఏ రీతిగా ఆ యొక్క తోటలో నుంచే, వారి చెట్టు నుంచే ఆ యొక్క ఫలాల్ని గింజల్ని తిని వారు ఎంతో ఆరోగ్యవంతులుగా జీవించారు. ఇక కలకాలం కూడా ఆ విధంగా మనం జీవించబోతున్నాం. కనుక పాపం లేకముందు ప్రభు ఇచ్చిన ఆహారం మానవులకి, ఆదాముకి అవ్వకి ఆ యొక్క పండ్లు గింజలు. పాపం పోయిన తర్వాత ఇక కలకాలం కూడా పండ్లు గింజలే మనకి ఉంటాయి. అయితే యెషయా గ్రంథం చూడండి 65 అధ్యాయం 21వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ ప్రజలు, అనగా రక్షించబడిన ప్రజలు ఇల్లు కట్టుకుంటారు. ఎక్కడ? తోటలో. అనగా రక్షించబడిన జనాంగానికి 2 ఇళ్ళు ఉంటాయన్నమాట. మొదటి ఇల్లు దేవుడు మనకు కట్టిస్తున్న ఆ మ్యాన్షన్, అంటే రాజభవనం లాంటి గృహం పరలోకములో ప్రభు కట్టిస్తున్నారు మనందరి కొరకు. రెండవ ఇల్లు మనం ఒక తోట వేసుకుని ఆ తోటలో గార్డెన్ హౌస్ అంటున్నాం కదా ఈ రోజుల్లో, ఫామ్ హౌస్ అంటున్నాం లేదా కొన్నిసార్లు ఇంగ్లీష్లో. అలాగా మన తోటలో కూడా మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నమాట. అంటే 2 ఇళ్ళు ఉంటాయి. ఎవరు చెప్పారు ఈ విషయాలు మనకి? యెషయా గ్రంథం 65 అధ్యాయం 21వ వచనం గమనించండి. అక్కడ మనం ఇల్లు కట్టుకుంటాం. ఇదే వచనంలో యెషయా 65 అధ్యాయం 21వ వచనం ఆఖరి భాగాన్ని గమనించినట్లయితే అక్కడ మనం ద్రాక్ష తోటలు నాటుకుంటాం. అంటే రకరకాల ఫలాలు, ఒట్టి ద్రాక్షాలే కాదు, రకరకాల ఫలాలు ఉండే తోటలు అనమాట. రకరకాల ఫలాలు ఇచ్చే తోటలు అవన్నీ కూడా నాటుకొని వాటిని పెంచుకోవాలనగా ఆదాముకి అవ్వకి దేవుడు చేసిన ఏదైనా తోట. మనందరికీ కూడా ప్రతి రక్షించబడిన వ్యక్తి కూడా తనకు తాను రకరకాల ఫలాలు, రకరకాల గింజలు ఇచ్చే, ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇచ్చే ఆ వృక్షాలను పెంచుకొని వాటిని మనం భుజించాలన్నమాట. అయితే వెంటనే మనకు వచ్చేసే ప్రశ్న ఏంటంటే, పరలోకంలో కూడా ఆహారం మనం తినాలా అనే ప్రశ్న మనకు వస్తుంది. చాలా మంది పరలోకంలో
ఆకలి లేదు, దప్పిక లేదు అంటారు కదా, పాటల్లో కూడా పాడేస్తున్నాం కదా చాలా పరలోకం సంబంధించిన పాటల్లో. మరి అదేంటి అనే ప్రశ్న మనకు వస్తుంది. మనందరికీ తెలుసు దేవదూతల ఆహారం ఏమిటి? మనందరికీ తెలుసు మన్నా. దేవదూతలు పరలోకంలో ఉంటారు, దేవదూతలు కూడా మన్నా తింటున్నారు. ఈ విషయాన్ని 78వ కీర్తన 25వ వచనంలో దేవదూతలు తినే ఆహారం మన్నా అని దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చారు. వారు 40 సంవత్సరాలు తిన్నారు ఏకంగా, ప్రతిరోజు కూడా. ఆ విశ్రాంతి దినాన్న అనగా వారంలో 7వ రోజున దేవుని యొక్క ఆరాధన దినం కనుక ఆ దినాన్న విశ్రాంతి దినం అనగా వారంలో 7వ దినం దేవుని యొక్క విశ్రాంతి దినం, ఆరాధన దినం కనుక ఆ దినాన్న మీకు మన్నా కురిపించనని ప్రభు చెప్పారు. ఆ రీతిగానే మన్నా కురవలేదు. తక్కిన వారం అంతా కూడా ప్రతిరోజు కూడా ఉదయాన్నే మన్నా కురిసేది, వారు భుజించారు. మరి దేవదూతలే ఆహారం భుజిస్తున్నట్లయితే రక్షించబడిన మనకు కూడా ఆ మన్నా తక్కిన యొక్క ఫలాలు తినే ఆధిక్యత కలుగుతుంది. మనందరికీ తెలిసిన రీతిగా జీవవృక్ష ఫలం, ఆ జీవవృక్ష ఫలం ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కాపు అనగా 12 నెలలకి 12 రకాల కాపులు కాస్తుందని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో చదువుతున్నాం మనం. ఉదాహరణకు ఈ నెలలో యాపిల్ పండ్లు అనుకోండి, వచ్చే నెలలో ద్రాక్ష పండ్లు అనుకోండి, పై వచ్చే నెలలో మామిడి పండ్లు అనుకోండి. అలాగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన పండ్లు కాస్తుంది. అనగా 30 రోజుల్లో అది పువ్వు రావటం, కాయ అవటం, అది పక్వానికి రావటం, అది తినటానికి సిద్ధం. అనగా 30 రోజుల్లో మొత్తం అంతా కూడా పూర్తయిపోతుంది. రక్షించబడిన జనాంగం అంతా కూడా పరలోకం వెళ్ళిన మనం అందరం కూడా పరలోకంలో ఎంతమంది అయితే ఉంటారో రక్షించబడిన వారు అందరికీ సరిపడా ఒక్కొక్క పండు ఆ యొక్క జీవవృక్ష ఫలం అందిస్తుంది. చూచారా ఎంతటి ఏర్పాటును ప్రభు చేస్తున్నారో? ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా త్వరలో ప్రభు రెండోసారి వచ్చినప్పుడు పరలోకం వెళ్ళి నిరంతరం కూడా యుగయుగాలు కూడా ప్రతి నెల కూడా ఆ జీవవృక్ష ఫలం తింటూ ఆ యవ్వన స్థితిలో కొనసాగటానికి దేవుని యొక్క కృప, ఈ జీవవృక్షం యొక్క ఫలం మనకు ఉపకరిస్తుందన్నమాట. ఎంత ధన్యతో చూడండి. రాబోయే ఎపిసోడ్స్ లో ఎక్కువ విషయాలు మనం ఈ యొక్క జీవఫల వృక్షం గురించి నేర్చుకోబోతున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ జీవఫల వృక్షానికి కాసే ఫలాలు, జీవఫలాలు ఎవరు భుజిస్తారు? పక్షులు కాదు, ఖచ్చితంగా రక్షించబడిన జనాంగం. ప్రకటన గ్రంథం 7:17 ఒక్కసారి గమనించండి. ప్రకటన 7:17, రెవల్యూషన్ చాప్టర్ 7:17. ఆ గొర్రె పిల్ల, ఎవరు గొర్రె పిల్ల? యేసుప్రభు వారు. వారిని మేపును. యేసుప్రభు వారే మనకి ఆహారాన్ని అనుగ్రహిస్తారు. కనుక ఎవరు కూడా ఆహారం లేదు తినటానికి అని చెప్పేవారు ఎవ్వరు ఉండరు అనమాట. ఆ గొర్రెపిల్లే వారిని మేపును, వారిని జీవజల బుగ్గల యొద్దకు నడిపించును. అనగా జీవజలం త్రాగుతాం, జీవఫల వృక్షం యొక్క ఫలాన్ని ప్రతి నెలకొకటి తింటాం. దాంతో పాటు మన తోటలో పెంచుకుంటున్న రకరకాల ఫలాలు, వాటిని కూడా ఆదాము అవ్వ ఏ రీతిగా తిన్నారో పాపం రాకముందు అలాగే మనం కూడా తింటాం. ఆహారం తినటం ఖచ్చితంగా పరలోకంలో ఉన్నది. చాలా మందికి వచ్చే ప్రశ్న, పరలోకంలో కూడా మనం ఒకరినొకరు గుర్తించగలమా అంటే తప్పకుండా రక్షించబడిన మనం ఒకరినొకరు గుర్తుపట్టుకునే అవకాశం ఉన్నది. లాజరు సమాధిలోంచి లేచిన తర్వాత తన యొక్క సహోదరులు తక్కిన వారందరూ గుర్తించారు కదా, అది 4 రోజులే కదా అనుకోవచ్చు మనం. అయితే పరలోకం వెళ్ళిన తర్వాత రక్షించబడిన మన యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరన్నా సరే వారిని కూడా గుర్తించే అవకాశం ఉంటుంది మనకి. పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత మనందరికీ కూడా ఒక క్రొత్త పేరు ఇవ్వబడుతుందని ప్రకటన గ్రంథం మనకి ఎంతో విపులంగా చెప్తుంది. ప్రకటన గ్రంథం 2:17 గమనించినట్లయితే, ఎవరైతే జయిస్తారో, దేనిని జయించటం? శోధనను జయించడం, పాపాన్ని జయించడం, సాతాన్ని జయించడం. ఎవరైతే జయిస్తారో వారికి తెల్లని రాయినిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. తెల్లని రాయి ఏంటి? ఆ తెల్లని రాయి మీద క్రొత్త పేరు రాసిస్తానన్నారు. అది పొందిన వారికే తప్ప ఇంకెవరికీ తెలియదు ఆ క్రొత్త పేరు. ప్రభు వారు అన్నారు, క్రొత్త పేరు రాసిస్తానన్నారు. క్రొత్త పేరు ఏమిటి? ఉదాహరణకు అబ్రహాము. అబ్రహాముని దేవుడు పిలిచినట్లయితే ఎవరు పలుకుతారు? చాలామంది ఉన్నారు అబ్రహాం పేరుతోటి. కొన్ని లక్షల మంది ఉంటారు ఈ యొక్క అన్ని తరాల్లో చూసినట్లయితే. అలాగే మోషే పేరు, మోషే అని పిలిస్తే ఎవరు పలుకుతారు? అనేక మంది మోషే పేరు పెట్టుకున్నారు, అనేక వేల మంది ఉంటారు ప్రతి తరంలో కూడా చూసినట్లయితే. అలాగే స్త్రీల పేర్లు అయితే మరియమ్మ, లేకపోతే మార్తమ్మ, లేకపోతే సలోమి, రకరకాల బైబిల్ పేర్లు. మరి ఎవరి పేరు పిలిచినప్పటికీ ఎవరు పలకాలా? మరి అబ్రహాం పేరుతోటి అనేక మంది రక్షించబడిన వారు ఉంటారు, పరలోకం వెళ్ళిన వారు. మోషే పేరుతోటి అనేక మంది రక్షించబడిన వారు పరలోకం వెళ్తారు. అలాగే మరియమ్మ పేరుతో, అలాగే సలోమి పేరుతో
ఈ రకమైన పేర్లతో అనేక మంది ఉంటారు కనుక పరలోకంలో క్రొత్త పేర్లు ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క క్రొత్త పేరును ప్రభు ఇస్తారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, నా క్రొత్త పేరును తనకు రాస్తానన్నారు. క్రొత్త పేరు కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకం వెళ్ళిన తర్వాత మనందరికీ కూడా ఆ క్రొత్త పేరు ప్రభువు అనుగ్రహిస్తారు. దానితోటే కలకాలం మనం ఆ పేరుతో కొనసాగుతాం. అనగా ఈ భూమి మీద ఉన్న మన పేర్లు పరలోకం వెళ్ళిన తర్వాత ఇక ఉండవు. పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన క్రొత్త పేరు ఇస్తారు. ఆ క్రొత్త పేరుతోటి మనం కొనసాగుతాం. అదే రీతిగా చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, పరలోకంలో కూడా మరలా వివాహాలు ఉంటాయా అంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కానా విందుకు వెళ్ళారు. ఆ యొక్క వివాహంలో ఆయన మొదటి అద్భుతాన్ని చేశారు. నీటిని ద్రాక్షరసంగా చేసేశారు. ప్రభువారే కదా ఈ లోకంలో వివాహ వ్యవస్థను స్థాపించింది. ఆదాము అవ్వని సృష్టించారు ఏదైనా తోటలో. కనుక వివాహ వ్యవస్థ దేవుడు స్థాపించింది ఈ భూమి మీద. కానీ పరలోకంలో వివాహాలు ఉండవు అని ప్రభువే చెప్పారు మనకి. పరలోకంలో వివాహాలు ఉండవు అనగా భార్యాభర్తల సంబంధం, ఆ భార్యాభర్తల సంపర్కం, లేకపోతే వారికి బిడ్డలు పుట్టడం, అలాంటి పరిస్థితి పరలోకంలో ఉండదు. ప్రభువారే ఈ విషయం చెప్పారు మనకి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం గమనించినట్లయితే యేసు ప్రభువారు అన్నారు, పరలోకంలో ఎవరు కూడా వివాహాలు చేసుకోరు, వారు దేవదూతల్లాగే ఉంటారు కలకాలం కూడా. అనగా ప్రియ సోదరి సోదరులారా, దేవదూతలు వివాహాలు చేసుకోరు, దేవదూతలు పిల్లలు పుట్టరు, దేవదూతలందరూ కూడా పురుషులు. కానీ పరలోకంలో స్త్రీ పురుషులు ఉంటారు, కానీ వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఇక లేనే లేదు. ఈ యొక్క పాపలోకంలోనే ఆ యొక్క భార్యాభర్తలకున్న ఆ సంపర్క సంబంధం. పరలోకంలో ఇక అటువంటి విషయాలు ఇక ఉండనే ఉండవు. వారందరూ కూడా అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు, లేకపోతే అక్క తమ్ముళ్ళు ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నారో అలాగే పరలోకంలో మనందరం కూడా అక్క తమ్ముళ్ళలాగా, అన్న చెల్లెళ్ళలాగే జీవిస్తాం. ఎంత ధన్యత చూడండి. అయితే పరలోకంలో కూడా మనకి రకరకాల జంతువులు ఉంటాయా అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. తప్పకుండా పరలోకంలో కూడా రకరకాల జంతువులు ఉంటాయి అని మనకి ఉదాహరణకు ఆ తోడేలు, గొర్రెపిల్ల. ఈ లోకంలో తోడేలుకు గొర్రెపిల్లకి అస్సలు పడదు. ఎక్కడైనా గొర్రెపిల్ల కనిపించినట్లేదు వెంటనే దాన్ని చంపి తినేస్తుంది తోడేలు. కానీ పరలోకంలో తోడేలు, గొర్రెపిల్ల రెండు కలిసి వారు మేత మేయటం, వారు రెండు కలిసి జీవించడం, ఏ విధమైన ఆందోళన లేకుండా గొర్రెపిల్ల, తోడేలు కూడా నివసిస్తాయి. అలాగే సింహము, ఎద్దు కలిసి గడ్డి మేస్తుందని చెప్పబడ్డది. ఈ లోకంలో ఎక్కడైనా సరే సింహానికి ఎద్దు కనిపించిందంటే ఏమైపోతుంది? వెంటనే ఎద్దుని చంపేసి తినేస్తుంది. కానీ పరలోకంలో సింహాలు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, రెండు కూడా కలిసి జీవిస్తాయి, కలిసి గడ్డి మేస్తాయి. ఒక జంతువుని ఇంకొక జంతువు చంపుకోవటం, తినటం అనే పాయింటే లేదు. ఒక జంతువు మీద ఇంకొక జంతువు బల ప్రదర్శన చేసి వాటిని సంహరించే ఆ యొక్క ప్రశ్నే ఇక లేదు. అంటే జంతువులు కూడా మారిపోతాయి. ఈ విషయాలు మనం యెషయా 65వ అధ్యాయం 24వ వచనం గమనించినట్లయితే రకరకాల ఈ క్రూర మృగాల గురించి చెప్పబడ్డది. అవన్నీ కూడా పరలోకంలో ఉంటావని. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే ఈ లోకంలో మనకున్న ఈ యొక్క జీవరాశులు, జంతువులు, ఆ కుక్కలు కానీ, పిల్లులు కానీ, మనం పెంచుకునే పావురాయిలు, రకరకాల పక్షులు, ఇవన్నీ కూడా ఈ లోకానికి మాత్రమే. అవి చనిపోయిన తర్వాత వాటికి పునరుత్థానం లేదు. అక్కడ మరలా పరలోకంలో క్రొత్తగా ఉండే పక్షులు, నూతనమైన పక్షులు, నూతనమైన జంతువుల్ని ప్రభు సృష్టిస్తారు. కనుక ఈ భూమి మీద ఎటువంటి జంతువులు ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి, కానీ వాటికి క్రూరత్వం ఉండదు. అక్కడ సర్పాలు కూడా ఉంటాయి, కానీ అవి విషపూరితం కాదు, ఎవరికి హాని చేయవు, ఎవరిని కరవు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుంచి 9 వరకు ఉన్న వాక్య భాగం చదివినట్లయితే చిన్న చిన్న పిల్లలు, అంటే చిన్నపిల్లలు అక్కడ పుడతారా అంటే చిన్నపిల్లలు పుట్టడం కాదు, కారణం అక్కడ వివాహాలు లేవు కనుక. కానీ ఈ లోకంలో ఎవరైతే విశ్వాసులుగా ఉండి వారు చిన్న బిడ్డలు చనిపోతారో, వారు కొన్ని రోజులు, కొన్ని నెలలు వయసులో, వారిని కూడా ప్రభు పరలోకం తీసుకువెళ్ళి ఆ చిన్న బిడ్డలు కూడా పరలోకంలో పెరుగుతారు. అటువంటి చిన్న బిడ్డలు ఇక పాము దగ్గరికి వెళ్ళి ఆడుకున్న, ఆ పాము పుట్ట దగ్గరికి వెళ్ళి దానిలో చేపెట్టినప్పటికీ ఆ పాములు, ఆ సర్పాలు ఏ హాని కూడా చిన్నపిల్లలకి చెయ్యవు. ఆ చిన్నపిల్లలే ఈ యొక్క సింహాలని, ఈ క్రూర జంతువులన్నింటిని కూడా నడిపిస్తారు అని చెప్పబడ్డది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి ధన్యత ఎలా ఉంటుందో పరలోకం, ఎంత చక్కని పరలోకము, ఎంతటి చక్కని లోకము. ఈ లోకంలో మనుషులకి పడటం లేదు, జంతువులకి పడదు, పక్షులకి పడదు. ఇవన్నిటికీ కూడా కారణం పాపం వలన. ఎవరు తెచ్చారు ఈ పాపాన్ని? సాతాను తెచ్చాడు. కానీ పరలోకంలో ఇక సాతాను ఉండనే ఉండడు, పాపం లేనే లేదు. కనుక
మనుషుల మధ్య, జంతువుల మధ్య, పక్షుల మధ్య, అన్నిటి మధ్య కూడా ఎంతో శాంతి సమాధానాలు, ఎంతో చక్కని సోదరి భావం. అయితే ఏ మనిషి కూడా, రక్షించబడిన వారు ఎవరు కూడా ఆ జంతువులకు కానీ, చేపలకు కానీ, పక్షులకు కానీ ఏ హాని చేయరు. కారణం ఇక ఎవరు కూడా మాంసాహారం అనే మాట ఇక ఉండదు. అందరూ కూడా శాకాహారమే, ఆ యొక్క పండ్లు గింజలే తింటారు. కనుక ఏ మానవుడు కూడా వేటికి కూడా హాని చేయరు. కనుక ఇంత గొప్ప లోకం, ఇంత సుందరమైన లోకం ప్రియ సోదరి సోదరులారా, కనుక ఆ పరలోకం వెళ్ళాలని ఆశిస్తున్నావా? పరలోకంలో జీవన విధానం ఎంతో గొప్పది. అనేకమైన వివరాలు ప్రభువు మనకి ఆయన ప్రేమ ద్వారా అనుగ్రహించారు. వాటిని గ్రహించి నేను కూడా ఆ పరలోకం వెళ్ళాలా, ఆ పరలోకంలో నేను కూడా ప్రభుతో ఉండాలా, ఇంత గొప్ప లోకం, శాంతి సమాధానం ఉండే లోకం, ఆ యొక్క పాపం లేని లోకం, ఆ లోకంలో నేను ఉండాలా, ఆ చక్కని జంతువులతో, ఆ పక్షులతో నేను కూడా ఆ పక్షుల కిలకిల రావాలి వింటూ వాటితో నేను జీవించాలా, ఆ ప్రభువుతోనే నేను జీవించాలా, ఆ ప్రభువుని నేను డైరెక్ట్గా ఆరాధించాలా అనే కోరిక నీకున్నదా ప్రియ సోదరి సోదరుడా? మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. ఈ లోకంలో మనం వారానికి ఒకసారి ప్రత్యేకంగా ఆరాధన దినంగా ఆరాధిస్తున్నాం. ప్రభు మనకు చెప్పింది ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో 6 దినాల్లో సమస్తాన్ని సృష్టించాను, 7వ దినాన్ని విశ్రమించారు ప్రభువారు. ఇదే విషయాన్ని 4వ ఆజ్ఞలో కూడా నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 వరకు కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోమని ప్రభువారు చెప్పారు మనకి. నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. అయితే పరలోకంలో కూడా అటువంటి విశ్రాంతి దినం కొనసాగుతుందా అని ప్రశ్న వస్తుంది మనకి. యెషయా గ్రంథంలో ఖచ్చితంగా దీనికి మనకు జవాబు ఉన్నది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 23వ వచనాన్ని గమనించినట్లయితే, యెషయా 66వ అధ్యాయం 23వ వచనంలో ప్రతి అమావాస్య దినాన్న, ప్రతి విశ్రాంతి దినాన్న, అమావాస్య దినం అంటే నెలలో మొదటి రోజు అమావాస్య దినం అంటున్నాం మనం. ఇంగ్లీష్లో న్యూ మూన్ డే అంటున్నారు వారు. అలాగే విశ్రాంతి దినం అనగా వారంలో 7వ రోజు విశ్రాంతి దినం. ఆ దినాన్న సర్వ శరీరులు ఆయన సన్నిధికి ఆరాధించడానికి వస్తారని చెప్పబడ్డాది. అనగా రక్షించబడిన జనాంగం అంతా కూడా ఇక కలకాలం కూడా యుగయుగాలు కూడా పరలోకంలో మనం ఆరాధించేది ఆ విశ్రాంతి దినాన్ని యెషయా గ్రంథం 66వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడ్డది. ఎంత ధన్యతో చూడండి ప్రియ సోదరి సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాలు వింటూ, దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని ముఖాముఖిగా ఆరాధిస్తూ, మనకు అవసరం వచ్చినప్పుడల్లా ఆయన యొక్క సభాపర్వతం అనగా సియోను పర్వతం మీదకి వెళ్ళి ఆయనతో మాట్లాడే అవకాశం, అదే రీతిగా ఆయన్ని డైరెక్ట్గా ఆరాధించే ఆ ధన్యత కలకాలం కలుగుతుంది, కొంతకాలమే కాదు. అయితే ప్రత్యేకించిన జనాంగం 144,000 మంది ఎప్పుడు కూడా ఆ పర్వతం మీదే ఉండి ఆయన పరిచర్యలో పాల్గొంటారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, నీవు కూడా, నీ కుటుంబం కూడా నేను పరలోకంలో ఉండాలా, నేను కూడా ఆ ప్రత్యేకించబడిన 144,000 మందిలో నేను కూడా ఒకరుగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే తప్పకుండా ప్రతి విశ్వాసికి కడవరి కాలంలో అవకాశం ఉంది. మనం చేయవలసింది ఏమిటి? చిన్న అబద్ధం కూడా పలకకుండా. కాను యేసు ప్రభు సత్యవంతుడు, మనం సత్యాన్ని పలకాల. రెండవది, ఆయన దృష్టికి అంగీకారంగా ఏ లోపము లేకుండా జీవించాలా. అలా జీవించినట్లయితే 144,000 మందిలో ఉంటాం. ప్రియ సోదరి సోదరుడా, నీవు పరలోకంలో ఉండాలని ఆశించినట్లయితే ప్రభువు నమ్ముకో, ఆయన నామపేట మనుషులను బాప్తిసం తీసుకో, ఆయన వాక్యపు వెలుగు ఆజ్ఞల వెలుగులో జీవించు. ప్రభు త్వరగా వస్తున్నారు, ఆ పరలోకం తీసుకెళ్తారు. కలకాలం మనం ఆయన రాజ్యంలో ఉంటాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 3వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు పరలోకం గురించి, పరలోకంలో జీవన విధానం గురించి మాకు చెప్పారు. ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా పరలోకంలో చేరి యుగయుగాలు మీతో ఉండే కృప మాకు దయచేయవలసిందని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి తెర మీద వచ్చే నెంబర్కు నన్ను సంప్రదించండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబర్కి నాతో పంచుకోండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి 4వ ఎపిసోడ్లో, వచ్చే ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. గాడ్ బ్లెస్ యూ.